ఆ క్లాస్ రూమ్లో నిజంగానే దెయ్యం ఉందా? అక్టోబర్ 2007 వెస్ట్ బెంగాల్లోని హౌరా సిటీలో ఒక భయంకరమైన ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగింది డిగ్రీ గర్ల్స్ హై స్కూల్లో. స్టూడెంట్, టీచర్స్ అండ్ ఈవెన్ పేరెంట్స్ కూడా ఆ క్లాస్ రూమ్లోకి వెళ్ళాలి అంటేనే వణుకు పుట్టింది. అసలు ఏం జరిగిందంటే, ఒకరోజు డిగ్రీ గర్ల్స్ హై స్కూల్లో 5th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్కి వాళ్ళ ఉన్న క్లాస్ రూమ్లో బోర్డ్ కోసం యూస్ చేసే చాక్ పీస్ అండ్ డస్టర్స్ గాల్లోకి ఫ్లై అవ్వడం చూశారు. అవి అలా అబ్నార్మల్గా బిహేవ్ చేయడం చూసిన స్టూడెంట్స్ ఒక్కసారిగా ఆ క్లాస్ రూమ్ నుంచి అందరూ బయటకు పరిగెత్తి ఆ స్కూల్ టీచర్స్ అండ్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు వెళ్ళి చూస్తే అక్కడ ఎలాంటి వీడ్ మూమెంట్స్ అయితే లేవు. డస్టర్ అండ్ చాక్ పీస్ నార్మల్గానే ఉన్నాయి. మీరేదో అనుకుని భయపడి ఉంటారని వాళ్ళందరినీ కన్విన్స్ చేసి మళ్ళీ క్లాస్ రూమ్లోనే కూర్చోబెట్టారు. కానీ వాళ్ళు మాత్రం ఎవ్రీడే భయంతోనే ఆ క్లాస్లోనే ఉంటూ లెసన్స్ని వింటూ ఉన్నారు. బట్ ఒక రోజు మాత్రం క్లాస్లో టీచర్స్ అయితే ఎవరూ లేరు. స్టూడెంట్స్ కూడా వాళ్ళ వర్క్లో ఫుల్ బిజీగా ఉన్నారు. కానీ ఆ క్లాస్లోకి సడన్గా కొన్ని క్రీపీ సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఆ సౌండ్స్ విని వాళ్ళకి చెమటలు పట్టాయి. అంతేకాకుండా ఆ క్లాస్ రూమ్ దగ్గరున్న ఒక చెట్టు కూడా వాళ్ళని చూస్తుండగానే కాలిపోవడం స్టార్ట్ అయింది. వెంటనే స్టూడెంట్స్ వెళ్ళి ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇచ్చారు. ఆ చెట్టు కాలిపోవడం చూసి మేనేజ్మెంట్ వాళ్ళు కూడా కొంచెం డౌట్ అయితే స్టార్ట్ అయింది. ఈవెన్ పేరెంట్స్ కూడా ఆ క్లాస్లో పిల్లల్ని ఉంచడానికి రిఫ్యూజ్ కూడా చేశారు. అండ్ ఆ రోజు స్కూల్ మొత్తానికి కూడా హాలిడే ఇచ్చారు. బట్ నెక్స్ట్ డే నుంచి ఆ స్టూడెంట్స్ని వేరే క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి లెసన్స్ని అయితే కంటిన్యూ చేశారు. ఇంకొంతమంది అయితే ఎక్కువగా భయపడి ఆ స్కూలే మానేశారు కూడా. ఇలా జరగడం వెనుక ఒక స్ట్రాంగ్ రీజన్ అయితే ఉంది. 1 month బ్యాక్ అదే క్లాస్ రూమ్లో ప్రియాంక కార్ అనే ఒక అమ్మాయి సడన్గా హెల్త్ బాగోక అన్కాన్షియస్ అయి చనిపోయింది. బట్ ఆ రోజు నుంచి ఆ క్లాస్ రూమ్లో వింత వింత శబ్దాలు రావడం, ఎవరో ఏడ్చినట్లు వాయిస్ రావడం అక్కడ ఉండే వాళ్ళని భయంతో వణికించాయి. ఇంకా ఇప్పుడైతే ఆ క్లాస్ రూమ్ని కంప్లీట్గా అయితే క్లోజ్ చేశారు. ఎప్పుడైతే క్లాస్ రూమ్ చేంజ్ చేశారో ఇలాంటి ఇన్సిడెంట్స్ కొంచెం తగ్గాయి. కానీ థింక్ చేస్తూ ఉంటే ఆ చిన్నపిల్ల ఎంత భయపడి ఉంటారో మనకు అర్థమవుతుంది. మరి మీకు ఇలాంటి ఇన్సిడెంట్స్ మీ లైఫ్లో జరిగి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మా వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసే గురు.